ఢిల్లీకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి నమిత్ శర్మ నుంచి గన్ ఒక లైవ్ లో గ్రౌండ్ ఖాళీ చేరి షేర్ స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 10 మందిలో ఒక మహిళా పొలిటీషియన్, బిజినెస్ మ్యాన్, రియల్టర్స్ ఉన్నారు. తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, ఏలూరు ఎంపీ టీడీపీ పుట్టా మహేష్ కుమార్ ఉన్నారు. మిగతా వారిలో ఎం రమేష్, వి శ్రవణ్ కుమార్, రితేష్ రెడ్డి, విజయ కృష్ణ, కౌశిక్ రవి, షరీఫ్ రెడ్డి, అర్జున్ రెడ్డి ఉన్నారు. 10 మందికి డ్రగ్స్ టెస్ట్ చేస్తే 5గురికి పాజిటివ్ వచ్చింది. కన్ఫర్మేషన్ కోసం బ్లడ్ శాంపిల్స్ హాస్పిటల్ కు పంపారు. గన్ లైసెన్స్ ఉండి అది రితేష్ రెడ్డిది కాగా నమిత్ మిశ్రా ఫైర్ చేశారు. పైలట్ రోహిత్ రెడ్డి, నమిత్ మిశ్రా, రితేష్ రెడ్డి, కౌశిక్ రవి, అర్జున్ రెడ్డికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. ఫైరింగ్ ఎందుకు చేశారు అన్న విషయంపై ఇన్వెస్టిగేషన్ జరుగుతోందని పోలీసులు తెలిపారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, మొయినాబాద్ లో ఈ యొక్క డ్రగ్స్ తీసుకుండగా ఈగల్ టీం ఫైట్ చేసింది. అయితే ఈ సమయంలో ఫైరింగ్ కూడా చేశారు. అయితే మొత్తానికి చూస్తే ఫామ్ హౌస్ లో యొక్క పార్టీ నిర్వహిస్తున్నారని చెప్పి కూడా ప్రధానంగా ఇటు ఈగల్ టీం కి ఇన్ఫర్మేషన్ రాగా అక్కడికి ఫామ్ హౌస్ కూడా వెళ్లారు. వెళ్తున్న నేపథ్యంలో అక్కడ పోలీసులను చూసి ఒక్కసారిగా ఫైర్ కూడా ఓపెన్ చేశారు. ముఖ్యంగా చూస్తే ఈ యొక్క ఫామ్ హౌస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించి దానిగా గుర్తించారు. అయితే ఇందులో చూస్తే మాత్రము కౌశిక్ రవి, అర్జున్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డితో పాటు నవీన్ శర్మకు సంబంధించి పూర్తిగా వారిని టెస్ట్ చేయగా పాజిటివ్ వచ్చింది. అయితే కాకుండా 2 గ్రాముల కొకైన్ కూడా దొరికినట్టుగా దీనికి సంబంధించి పోలీసులు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్ గా పార్టీలో 10 మంది కూడా పాల్గొన్నారు. అయితే ఇందులో 9 మంది పురుషులు కాగా ఒక మహిళ ఉన్నట్టుగా దీనికి సంబంధించి పోలీసులు కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఫామ్ హౌస్ లో పైలట్ రోహిత్ రెడ్డి పార్టీ నిర్వహించిన నేపథ్యంలోనే ఇక్కడ పోలీసులు పూర్తిగా రైడ్స్ చేయగా డ్రగ్స్ దొరికినట్లుగా దీనికి సంబంధించి చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే నమిత్ శర్మ గాల్లో ఫైరింగ్ చేశారు. అయితే పోలీసులను చూసి గన్ లైసెన్స్ ఉన్న రితేష్ రెడ్డి పేరు మీద ఉన్నట్లుగా దీనికి సంబంధించి పోలీసులు గుర్తించారు. 4 రౌండ్లు ఒక కాల్పులు జరిపినట్టుగా దీనికి సంబంధించి పోలీసులు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఇటు డ్రగ్స్ తో పాటు కొన్ని సంబంధించిన సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా స్వాధీనం చేస్తున్నామని చెప్పి పోలీసులు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే వీరంతా కూడా వేరే చోట డ్రగ్స్ తీసుకున్నామని చెప్తున్నారు. దానిపైన కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్పి మరోవైపు పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్ గా ఈ కేసు ఫామ్ హౌస్ సంబంధించిన నేపథ్యంలో పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్పి పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఈ కేసు పూర్తిగా అన్ని కోణాల్లో కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే పట్టుబడి వాళ్ళలో ప్రియాంక రెడ్డి కూడా ఉన్నారు.